పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు నేను పర్యావరణము, పరిరక్షణ, మానవుని బాధ్యత ఈ అంశముల మీద కొన్ని విషయాలను మీతో కూలంకషంగా చర్చించదలుచుకున్నాను. ఈ సమస్త సృష్టి దేవుడు ఎంతో అద్భుతంగా సృష్టించాడు. జీవముతో ఉన్నవి, జీవంతో లేనివి, అన్ని రకాల ప్రాకృతిక మూలికలతో ఈ సృష్టిని ఎంతో అందంగా సృష్టించాడు. అవి పచ్చపచ్చని చెట్లయితేనేమి, ఆకాశంలో ఎగిరే విహంగాలైతేనేమి, నేల మీద సంచరించే జంతువులైతేనేమి, తుట్టతుదకు అత్యంత అద్భుతంగా సృష్టించిన మానవుడైతేనేమి, దేవుని సృష్టి కనులకు ఎంతగానో ఇంపుగా ఉండి దేవుడికి ఎంతో సంతోషాన్ని కలిగించింది అని మనం చూస్తున్నాం. ఇంకా దేవుడు ఈ భూగ్రహాన్ని మాత్రమే కాకుండా ఈ సమస్త అంతరిక్షాన్ని, ఆకాశంలోని దానిలోని నక్షత్రాలను, వివిధ రకమైన గ్రహాలను, వీటన్నిటిని కూడా సృష్టించాడు. మానవ మేధస్సుకు అందనంతగా కూడా దేవుడు దీన్ని సృష్టించాడు. అయితే కీర్తనకారుడు దేవుడు సృష్టిని చూసి ఈ విధంగా అంటాడు, మా దేవుడైన ప్రభు, నీ మహాత్మ్యము భూమి ఎందంతటను చూపట్టుచున్నది. నీవు కలిగించిన ఆకాశమును, నీవు సృజించిన చంద్రతారకలను గాంచి నేను విస్మయముందితిని. కనులు మూసినా కనులు తెలిసినా కనిపించేది నీ మహాత్మ్యమే ఓ దేవా భూమి అందంతటా. ఇంకా కీర్తనకారుడు, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన పనిని ప్రచురము చేసినవి అని పేర్కొంటాడు. ఈ విధంగా చూసుకుంటే ఈ అందాల సృష్టిని, ఈ అందమైన ప్రకృతిని, ఈ సౌకర్యవంతమైన పర్యావరణాన్ని ఎంతో అందంగా, సుందరంగా సృష్టించినటువంటి దేవుడు చివరకు మానవుణ్ణి కూడా సృష్టించాడు. ఆదికాండంలో మనం చూస్తూ ఉంటాం. వీటన్నిటినీ, సమస్త జీవజాలాన్ని సృష్టించిన తర్వాత దేవుడు మానవుడిని సృష్టించి ఎలా సృష్టించాడు? మానవుడిని తనకంటే కొంచెము తక్కువ వాణిగా మాత్రమే సృష్టించాడు అని కీర్తనలో మనం చదువుకుంటున్నాం. అల్పమానవుని నీవు నరుని పరామర్శించుటకు కాను అతడు ఎంతటివాడు, ఏపాటివాడు? అయినను నీవు అతనిని నీకంటే కొంచెము వానినిగా మాత్రమే సృజించితివి. కీర్తి మహిమలను కిరీటములతో నీవు అతనిని అలంకరించితివి. సమస్త సృష్టిని అతని పాదముల కింద ఉంచితివి అని కీర్తనకారుడు చెబుతూ ఉంటాడు. మానవుడిని సృజించినటువంటి దేవుడు ఈ సమస్త సృష్టిని మానవుడికి పరిచయం చేశాడు. పరిచయం చేసి ఈ సృష్టిలోని సమతుల్యతను, మంచితనాన్ని కాపాడాలని ఒక గురుతర బాధ్యతను మానవుడికి ఇచ్చాడు దేవుడు. అందువలన మానవుడు ఈ సృష్టికి యజమాని కాదు, సంరక్షకుడు మాత్రమే. ఆ విషయాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి. కానీ ఈ కాలంలో మానవుడు ఏం చేస్తున్నాడు? దురాశాపరుడయ్యాడు. రక్షించవలసిన, సంరక్షణ చూపించవలసిన ఈ సమస్త సృష్టిని కొల్లగొట్టడం మొదలుపెట్టాడు. నరుని పేరాశకు, దురాశకు అంతం లేకుండా పోయింది. గాంధీ మహాత్ముడు అంటాడు, ఈ భూప్రపంచం భూమిలోని సమస్త జనులకు కావలసినంత ఉంది, కానీ ఈ భూప్రపంచంలో మానవుల యొక్క దురాశకు కావలసినంత లేదు
అని అంటాడు. ఈ యొక్క మానవుని దురాశ, పేరాశ వల్ల, ఈ అత్యాశ వల్ల తాను కూర్చున్న కొమ్మనే తాను నరుక్కున్న చందాన ఈ సమస్త సృష్టికి, పర్యావరణానికి ఎంతో హాని చేస్తున్నాడు. ఆ విషయాలను మనం ఈరోజు కొంచెం విపులంగా, శాస్త్రీయంగా చర్చించుకుందాం. ఈ అందాల సృష్టిని, మనోహరమైన సృష్టిని చూసి ఎంతోమంది భక్తులు పులకించిపోయారు, తనివి తీరా దేవుణ్ణి పొగిడారు. పునీత ఫ్రాన్సిస్ అసిసిపుర ఫ్రాన్సిస్ వారైతే ఈ అందమైన, సుందరమైనటువంటి ప్రార్థనను చెప్పాడు. ఓ దేవా, మా దేవుడమైన ప్రభు, నీవు సృజించినటువంటి ఈ అందాల సృష్టి, నీవిచ్చినటువంటి మా సోదరి భూమాత, ఆ భూమాత ప్రసాదించినటువంటి రంగురంగుల పూలు, వనమూలికలు, పండ్లు, వీటన్నిటి కోసం మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము అని ప్రకృతి పట్ల తన ప్రేమను వెల్లడి చేసుకున్నాడు. ఇంకా ఆయన ప్రకృతిని ఎంతగా ప్రేమించాడంటే, సూర్యుడిని చూసి ఓ సోదరుడు అయినటువంటి సూర్యుడా అని పలకరించేవాడు. చంద్రుని చూసి సోదరివైనటువంటి చందమామ అని పలకరించేవాడు. ఇంకా అడవిలోని జంతువులను కూడా వరుసలు పెట్టి పిలిచేవాడు, పేర్లు పెట్టి పిలిచేవాడు. అటువంటి ఆధ్యాత్మికత ఈనాటి ప్రజలలో ఎంతగానో లోపించింది. ఈ సృష్టిని కాపాడేటువంటి సంరక్షకులు కావాలి కానీ, సృష్టికి ప్రతి సృష్టి చేస్తూ సృష్టిని సర్వనాశనం చేసే అపర బ్రహ్మలు మనకు అవసరం లేదు అని ఈనాడు మన సంఘానికి తెలిసి రావాలి. మనం క్రైస్తవులం. మన విశ్వాసం ఎలా ఉండాలి ఈ పర్యావరణం పట్ల, ఈ భూగ్రహాన్ని, భూమాతను మనం ఎలా కాపాడుకోవాలి అని పునీత ఫ్రాన్సిస్ పాపు గారు ఒక అందమైన దేవా నీకే వందనం అనేటువంటి విశ్వలేఖలో ఎన్నో విషయాల గురించి చర్చించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ విషయాలన్నీ కూడా మనం ఈరోజు ఆకళింపు చేసుకోవాలి, ఔపాసన పట్టుకోవాలి. ఇంకా వాటి గురించి మనం చేయవలసిందేదో ఉడతా భక్తి సాయం మనం చేయాలి. ఎందుకంటే మన ముందు తరాల వారు మనం చేస్తున్నటువంటి దుష్కార్యాలకు ప్రతిఫలం చెల్లించబోతున్నారు. ఈనాడు భూగృహానికి, పర్యావరణానికి, మానవులమైనటువంటి మనము, నువ్వు నేను చేస్తున్న నష్టం ఏ విధంగా ఉందో ఒక్కసారి చూసుకుందాం. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ప్రతి మానవుడు కూడా తన అవసరానికి తగినట్లుగా ఈ భూగృహంలోని వనరులను, వసతులను వాడుకుంటే ఏ నష్టము ఉండదు. కానీ అవసరానికి మించి పేరాశకు పోయి, దురాశకు పోయి, వ్యాపారాత్మక ధోరణిలో సమకూర్చుకోవాలి అని సువార్తలో ప్రభువు చెప్పినటువంటి ఒక ధనికుడు తన ధనాన్నంతా కూడా విస్తరింపజేసుకుంటూ, తన సంపదను, తన యొక్క పంటను అంతా విస్తరింపజేసుకొని గిడ్డంగుల్లో పెట్టుకొని, నా ఆత్మమా తినుము, త్రాగుము, సుఖించుము, నీకు జీవితానికి సరిపడా ఎన్నో నీకు వనరులు ఉన్నాయి అని అన్నాడు. కానీ ఆ రాత్రే ఆయన ప్రాణాన్ని దేవుడు తీసుకున్నాడని చెప్పాడు. అదే చందాన ఈనాడు ఎంతోమంది మానవులు పర్యావరణానికి ఎన్నో విధాలుగా హాని కలిగిస్తున్నారు. ఆ విషయాలను కొన్నిటిని మనం ఉదహరించుకొని వాటికి మనం ఏ విధంగా ఆపేలాగా చేయగలము, పర్యావరణానికి ఆ పరిరక్షణను, సమతుల్యతను పాటించడానికి ఒక క్రైస్తవులుగానే కాకుండా సామాన్య మానవులుగా దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతను ఏ విధంగా మోయగలమనే విషయాన్ని తెలుసుకుందాం. దేవుడు సమస్త సృష్టిని చేసిన తర్వాత, ప్రతి సృష్టిని చేసిన తర్వాత అది చూసి చాలా సంతృప్తి చెందాడు. ఇది చాలా బాగున్నది అనుకున్నాడు. మరి దేవుడు బాగున్నది అనుకున్నది, సంతృప్తి చెందిన విషయాలను పాడు చేయడానికి, లేకపోతే వాటిని రూపుమాపడానికి, వాటిని లేకుండా చేయడానికి మానవుడికి ఏమి హక్కు ఉన్నది
రక్షించవలసిన వాడే భక్షిస్తుంటే పరిస్థితి ఏమిటి? శిష్టరక్షణ చేయాల్సిన వాడే భక్షిస్తూ ఉంటే ఏ విధంగా ఉంటుంది అని మనం చూసుకుందాం. ప్రస్తుతం సృష్టికి జరుగుతున్నటువంటి నష్టాలు ఏమిటంటే బోల్డెన్ని ఉన్నాయి. అది భూతాపం పెరిగిపోవడం, ఇంకా అరణ్యాలన్నీ నరికివేయబడటం, ఓజోను పొర అనేది చిల్లులు పడటం, ఇంకా గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, శబ్ద కాలుష్యం, భూమి కాలుష్యం, ఇలాంటివన్నీ కూడా ఇబ్బడి ముబ్బడిగా భూమాతను, మనం ఉంటున్నటువంటి గ్రహాన్ని ఇబ్బడి ముబ్బడిగా ఇబ్బందులు పెడుతూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఆ ఉక్కిరి బిక్కిరిలో మనం కూడా ఉన్న విషయాన్ని మర్చిపోతూ ఉన్నాము. ఇప్పుడు అడవులను నరికివేయడం వల్ల ఎటువంటి నష్టాలు జరుగుతున్నాయి మనకు? అడవులు ఏం చేస్తాయి మనకు? పూర్వకాలంలో అడవులు చాలా దట్టంగా ఉండేవి, సాంద్రత బాగా ఉండేది. అడవుల వల్ల మనకు ఎంతో ప్రాణవాయువు లభిస్తూ ఉండేది. అడవుల వల్ల మనకు కావలసినటువంటి కలప, ఆహారం, పండ్లు ఎన్నో లభిస్తుండేవి. అడవులు కూడా వర్షాలు సకాలంలో కురియడానికి దోహదపడుతూ ఉండేవి. 3 వర్షాలు వచ్చేవి ప్రతి నెల పోయిన కాలంలో అంటూ ఉండేవాళ్ళం మన తాతల కాలంలో. పంటలకు డోకా ఏమీ ఉండేది కాదు. డోకా చాలా ఉండేది ఆ కాలంలో. అడవులు భూసారాన్ని పరిరక్షించేవి. ఎన్నో వేల కొలది జంతుజాలాలకు, పశుపక్షాదులకు ఆలవాలమై వాటికి ఆవాసాన్ని ఏర్పరుస్తూ ఉన్నాయి. ఇటువంటి అడవులను ఎన్నో వైద్యానికి సంబంధించిన వనమూలికలు కూడా అడవుల్లో ఉండేవి. ఇటువంటి అడవులను మానవుడు అతి తీవ్రమైనటువంటి వేగముతో నరికివేస్తూ వస్తున్నాడు. పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాడు. అడవులు నరకడం వల్ల బోల్డన్ని నష్టాలు వస్తున్నాయి. పచ్చటి చెట్లు పోవడం వల్ల ఆ ప్రాణవాయువు తక్కువైపోయి కర్బన వాయువు ఎక్కువైపోతుంది. ఈ కర్బన వాయువు ఎక్కువైపోయే కొద్దీ ప్రాణవాయువు తగ్గిపోయి మనం పీల్చుకునేటువంటి ప్రాణవాయువు తగ్గిపోయి మనకు జీవించడానికి తర్వాత ప్రాణవాయువే ఉండదు. ఇంకా అడవులు నరికేయడం వల్ల వర్షాలు రావడం ఆగిపోయాయి. అడవులంతా కూడా నేలను చల్లగా ఉంచుతాయి. కానీ అడవులు నరికేయడం వల్ల వేడి పెరుగుతూ ఉంది. విచ్చలవిడిగా, విచక్షణారహితంగా ప్రతిరోజు వేల హెక్టార్ల కొలది అడవులను నరికేయటం వల్ల అందులో ఉన్న జంతుజాలానికి, పక్షులకు, మిగతా ఎన్నో అరుదైనటువంటి జంతుజాలానికి, పక్షులకు కూడా ఆవాసం కరువైపోయి అవన్నీ కూడా నాశనమవుతున్నాయి. ఈ భూమి మీద నుంచి తుడిచివేయబడుతున్నాయి. దాదాపు శాస్త్రజ్ఞుల లెక్కల ప్రకారం కొన్ని వందల ప్రాణులు, అరుదైన ప్రాణులు మనకి కనిపించకుండా పోతున్నాయి. దేవుడు ఎంతో ప్రణాళికతో సృష్టించినటువంటి, ప్రేమతో సృష్టించినటువంటి ఈ అరుదైన జంతువులు, మొక్కలు నాశనమైపోవడానికి కారణం ఎవరు? కేవలం మన మానవులమే. ఎటువంటి హక్కు ఉన్నది మానవులకు? ఇలాగా
వాటి ఆవాసాలు కరువైపోయినటువంటి కొన్ని క్రూర జంతువులు, మాంసాహార జంతువులు జనావాసాల మీదకు పడి జనాలను వాళ్లను ఆవాసాల మీద పడి వాళ్ళకి ప్రమాదం కొని తెస్తున్నాయి. అలా జనావాసాల మీద పడుతున్నటువంటి జంతువులను మానవులు నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. ఆ విధంగా ఎన్నో జంతువులు ఇప్పుడు కనుమరుగైపోయాయి. ప్రియ సహోదరి సహోదరులారా, అడవిలో దొరికే ఎన్నో అరుదైనటువంటి పండ్లు, ఫలాలు, మందులు, మాకులు ఇవన్నీ కూడా కనుమరుగైపోయాయి. ఈ విధంగా ఈ అడవులను నరికివేయటం వల్ల ఎన్నో జీవులు అంతరించిపోయాయని చెప్పడానికి చాలా చింతిస్తూ ఉన్నాను. ఈ అడవులను నరికివేయడం వల్ల కాలుష్యం కూడా పెరిగిపోతుంది. అంతకుముందు కొద్ది గొప్ప కాలుష్యం ఉంటే ఈ అడవులు ఈ కాలుష్యాన్ని పీల్చుకొని మంచి వాయువుని వదిలేయి. ఇప్పుడు వీటిని నరికివేయడం వల్ల ఏమవుతుందంటే అన్ని రకాల కాలుష్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. గాలి కాలుష్యాన్ని తీసుకుంటే మనం పీల్చే గాలి అత్యంత కలుషితమైనది. ప్రతి పట్టణంలో కానీ ప్రతి నగరంలో కానీ మనం పీల్చే గాలిలో అనేక ఉద్గారాలు ఉన్నాయి. ఊపిరితిత్తులను నాశనం చేస్తున్నాయి. వ్యాధులన్నీ పెచ్చరిల్లిపోతున్నాయి. ఈ గాలి కాలుష్యం అనేక వాహనాల నుంచి వెలువడేటటువంటి పొగ, వ్యర్థ పదార్థాల వల్ల, ప్రమాదకరమైనటువంటి వాయువుల వల్ల భూమి అంతా కూడా వేడెక్కిపోతుందని శాస్త్రజ్ఞులు చెబుతూ ఉన్నారు. ఈ వాయువులు, కర్బన వాయువులు, ఇవన్నీ ఉద్గారాలు కూడా వాహనాల నుంచి, ఫ్యాక్టరీల గొట్టాల నుంచి వెలువడి భూమికి పైగా ఇలా లేచినప్పుడు ఒక పొరలాగా అవి భూమిని చుట్టివేస్తూ ఉన్నాయి. ఆ పొర యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఆ సమస్త విశ్వం నుంచి వచ్చేటటువంటి వేరే కిరణాలు ఉన్నాయి. అల్ట్రావైలెట్ కిరణాలు, ఇన్ఫ్రారెడ్ కిరణాలు, ఇంకా కాస్మిక్ కిరణాలు. ఆ కిరణాలన్నీ విపరీతమైనటువంటి వేడిని కలిగి ఉంటాయి. అవన్నీ కూడా ఈ ఉద్గారాల వల్ల ఏర్పడినటువంటి దట్టమైన పొర లోపలికి వచ్చి భూమిని నాశనం చేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి వేడి ఇంక బయటికి పోవడానికి లేదు. అందువల్ల ఈ విపరీతమైనటువంటి శాస్త్రీయ పరిణామం వల్ల భూమి రోజు రోజుకు వేడెక్కిపోతుంది. భూమి రోజు రోజుకు వేడెక్కిపోవడం వల్ల ఏమేమి ఫలితాలు మనకు జరుగుతున్నాయంటే దుష్పరిణామాలు. వేడెక్కితే ఏం చేస్తాం? వేడెక్కినప్పుడు జీవులు అంతరించిపోతాయి. చాలా జీవులు, ఎక్కువ వేడిని తట్టుకోలేని జీవులు అంతరించిపోతాయి. కొన్ని అరణ్యాలు ఉంటాయి. అవి చల్లని వాతావరణంలో మాత్రమే పెరుగుతాయి. ఈ వేడెక్కినప్పుడు ఆ అరణ్యాలన్నీ నాశనమైపోతాయి. అందులో ఉండే జంతుజాలం, పశుపక్షాదులు, మొక్కలు, అరుదైన వృక్షాలు ఇవన్నీ ఇంకా అంతరించిపోతాయి. పంటలు సరిగ్గా పండవు. మనుషులు ఏం చేస్తారు? చల్లదనం కోసం ఎయిర్ కండిషనర్లు, కూలర్లు పెట్టుకుంటారు. ఎయిర్ కండిషనర్లు ఎలాగా పనిచేస్తాయి? కరెంటు వల్ల పనిచేస్తాయి. విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయాలంటే ఎన్ని విధాలుగా చేస్తారు? కొన్ని విధాలుగా మాత్రమే చేస్తారు. బొగ్గు వల్ల మరియు నీటి వల్ల కూడా విద్యుత్ శక్తి ఉపయోగిస్తారు. ఆ విద్యుత్ శక్తి బొగ్గు వల్ల మనం ఎక్కువ ఉపయోగించామనుకోండి, ఆ కర్మాగారాల నుంచి, విద్యుత్ శక్తి కేంద్రాల నుంచి ఉద్గారాలు ఇంకా పైకి వెళ్ళిపోతాయి. ఇలా చూసుకుంటే ఇది ఒక అంతులేని సమస్యలాగా ఉంది. ఈ భూతాపం పెరిగితే బోల్డని నష్టాలు ఉన్నాయి. ముఖ్యమైన నష్టం ఏమిటంటే మన భూమి ధ్రువ ప్రాంతాలు, అంటే భూమికి పైన క్రింద కూడా అంతా మంచుతో చుట్టబడి ఉన్నటువంటి ఆవాసాలు ఉన్నాయి. భూమి అంతా మంచుతోనే ఉన్నది. ఆ ధ్రువ ప్రాంతాల్లో ఆ మంచు, ఆ ప్రత్యేకమైన పర్యావరణం, ఆవరణము కలిగి ఉన్నవి. ఈ వేడి ఎక్కినప్పుడు ఏమవుతుందంటే భూమి వేడెక్కడం వల్ల మంచు సహజంగానే కరిగిపోతుంది.
సాధారణ మంచా? కొన్ని వేల లక్షల కిలోమీటర్ల పరిధిలో నీరు గడ్డకట్టేది అదంతా కరిగినప్పుడు సముద్రంలో కలుస్తుంది ఆ నీరు. సముద్రంలో కలిసినప్పుడు ఎన్నో హిమనీ నదాలు, గ్లేసియర్స్ అంటారు, ఇంకా ఎన్నో ప్రాంతాలు ఆ మంచు గడ్డలన్నీ కూడా కరిగి సముద్రంలో కలిసినప్పుడు సముద్ర మట్టం ఆమాంతం పెరిగిపోతుంది. సముద్ర మట్టం ఆమాంతం పెరిగిపోయి తీర ప్రాంతాలను ముంచేయడం మొదలవుతుంది. మన భూమిలో నీటి శాతం 70%, కేవలం భూమి శాతం 30%. ఈ 30% నీటి భూమిని ఈ ధ్రువ ప్రాంతాల్లో మంచు అంతా కరిగిపోయిందంటే భూమి అంతా కూడా ఇంకా సముద్రమయమైపోతుంది. ప్రజలు ఉండటానికి ఆవాసమే ఉండదు, నేల ఉండదు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చేపల్లాగా ఈదగలమా? ఎంతకాలమని ఈదతాం నీటిలో అంటే మానవ మనుడు ప్రశ్నార్థకం అవుతుంది. ఇప్పటికే శాస్త్రజ్ఞులు పలు విధాలుగా హెచ్చరిస్తున్నారు. భూతాపం వల్ల ధ్రువ ప్రాంతాల్లో ఎంత నష్టం జరుగుతుందో. అక్కడ హిమనీ నదాలు అతి శీఘ్రంగా కరిగిపోతూ ఉన్నాయి. అంతకుముందు చక్కగా గడ్డకట్టి నీటిని దాచినటువంటి ఈ నీటి కొండలు, మంచు కొండలు ఇవన్నీ కూడా కరిగిపోతూ ఉన్నాయి. అక్కడ జీవిస్తున్నటువంటి కొన్ని ధ్రువ ప్రాంతపు ఎలుగుబంట్లు, ధ్రువ ప్రాంతపు జీవులు, పక్షులు అవన్నీ కూడా అంతరించిపోతున్నాయి. ఆ మంచులో కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కొన్ని హానికరమైనటువంటి బ్యాక్టీరియా, వైరస్లు ఇవన్నీ కూడా మంచు కరగడం వల్ల బయటపడతాయి. బయటపడి అప్పుడు అవి జనాల మీదకు వచ్చినప్పుడు క్రొత్త వ్యాధులు వచ్చే అవకాశం పుష్కలంగా ఉందని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. ఎన్ని హెచ్చరికలు చేసినా కానీ ప్రజలు బేఖాతరు చేస్తున్నారు. గాలి కాలుష్యాన్ని విపరీతంగా పెంచేస్తున్నారు. ఆ దగ్గుకుంటూనే ఆ గాలిలోనే తిరుగుతారు, ఆ నగరాల్లోనే నివసిస్తారు. ఇంట్లో 4 ఉంటే 5 ఉంటాయి వాహనాలు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ఉపయోగించుకోవడానికి ఒళ్ళు బద్ధకం. డబ్బులుంటే కొనేయడం, ఇన్స్టాల్మెంట్స్లో కొనేయడం. ఈ విధంగా మానవుని నిర్లక్ష్య ధోరణి వల్ల, అలక్ష్యం వల్ల, అజాగ్రత్త వల్ల, అశ్రద్ధ వల్ల తన గోతిని తానే తవ్వుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దీనివల్ల వచ్చే నష్టాల్లో నష్టపోయేది ఎవరంటే పేదలు. పేదలు ఏం చేస్తారు? డబ్బులు లేనప్పుడు ధనవంతుడికి దగ్గు వచ్చింది, జబ్బు పడ్డాడు అంటే పెద్ద పెద్ద ఆసుపత్రిలో, కార్పొరేట్ ఆసుపత్రిలో చేరతాడు, వైద్యం చేసుకుంటాడు, తిరిగి వస్తాడు. డబ్బులు ధనం బాగా ఉంటే రోగం అంతా భోగం లేదంటారు. పేదవాడు తన కూలికెళ్ళి వచ్చే డబ్బు తిండి తిప్పలకే సరిపోదు. మందు మాకుల ఏమీ లేకుండా ఏమన్నా పెద్ద అనారోగ్యం వస్తే చచ్చిపోవడమే. ఈగలు, చీమలు, దోమలు చచ్చిపోతే చూసారా? అలాగ పేదలు మటుమాయమైపోతారు ఈ భూలోకంలో నుంచి. భూతాపం పెరగడం వల్ల ఈ ఎండాకాలాలు ఎంత వేడిగా ఉంటున్నాయి. ధనవంతులు ఏసీలు పెట్టుకుంటారు, వాళ్ళు బాత్రూములు కూడా ఏసీలు పెట్టుకుంటారు, కుక్కలకు ఏసీలు పెట్టుకుంటారు, అంత చల్లని వాతావరణం సృష్టించుకుంటారు. పేదవాళ్ళు, వాళ్ళు అంత స్తోమత ఉంది, వాళ్ళు ఏసీలు అవి కొనుక్కోగలరా? ఈ విధంగా చూసుకుంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ గాలి కాలుష్యం వల్ల మానవాళి ఎంతగానో దెబ్బతింటుంది. మనం పీల్చుకునే గాలి మనల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది అని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా రాబోయే కొన్ని కాలుష్యాల గురించి తరువాతి భాగాల్లో తెలుసుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.